హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మన కోళ్ళకి వేస్ట్ కూరగాయలన్నీ తీసుకొచ్చిన. చూడండి, అన్ని మార్కెట్ పోయి తీసుకొచ్చిన. ఇప్పుడే వచ్చి ఒక 2 నిమిషాలు అవుతుంది. ఇక చూడండి, అన్నీ తినేస్తాయి. మంచిగా కోసి పెడితే అన్నీ తినేస్తాయి. చూడండి, ఈ రోజుకైతే నా పని అయిపోయింది. వీటిని ఇప్పుడు కోసి కోళ్ళకి వేయడమే. ఇగో మా ముసలాం వస్తుంది, ఇప్పుడు అన్నీ కోసి కోళ్ళకి పెడుతుంది. చూడండి, ముసలాం వస్తుంది, వేసి ఇప్పుడు అన్ని కోళ్ళకి పెడుతుంది. చాకు తీసుకొస్తుంది. చూడండి, అన్నీ కోసి ఇవన్నీ పెడుతుంది. ఇప్పుడు వీటికైతే ఒక జబ్బ తీసుకురావాలి. వద్మేలు తాడైనా సేకొని వాటర్ కూడా పెట్టాలి. ఇది డబ్బా కొంచెం కడిగి ఆరబెట్టిన. ఇదే వాటర్ ఇప్పుడు పోయాలి. చూడండి, దాక్కోకో కోళ్ళు ఎలా వస్తున్నాయి చూడండి. దాక్కోకో ఇప్పుడైతే ఇది తీసుకుపోయి ఇందులో కూసి అయితే పట్టాలి మొత్తం. చూడండి కోళ్ళు ఏం చేస్తున్నాయో. మంచి దానా అయితే ఇప్పుడు ప్రిపేర్ చేయాలి. అన్నీ కోసి పెడితే చూడండి, ఇందులో ఒకటి కోసి చూడండి, ఇక్కడ కోడి కూర్చుంది. చూడండి బాక్స్ మీద. చూడండి ఎట్లా ఉందో. అక్కడ ఒకటి కూర్చుంది, అక్కడ ఒకటి కూర్చుంది. మా రుచి వస్తుంది కొంచెం. కాట్ మీరేదిలే కాదు కాట్. ఇప్పటికైతే ఇది ప్రిపేర్ చేయాలి. చూడండి, అన్ని కోసి కోళ్ళ పెడితే అన్నీ తినేస్తాయి. ఓ కవరా కాట్ ఫస్ట్ కాట్. సరే ఫ్రెండ్స్, ఇది మన నెంబర్ వచ్చేసి అయితే ఏమైనా నాటుకోళ్ళు కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను కొంచెం పని మీద ఉన్నా, ఏమైనా ఉంటే తర్వాత పెడతా. ఫ్రెండ్స్, ఇలా ఉంది కదా, ఇందులో ఉన్నది మొత్తం తినేస్తాయి కోళ్ళు. ఇందులో ఎట్లా ఉంది, ఇందులో ఉన్నది మొత్తం తింటుంది అన్నట్టు. అట్లా కాకరకాయలు ఉన్నాయిగా, కాకరకాయలు ఉన్నాయి. ఈ గింజలు మొత్తం తినేస్తాయి. ఈ గింజలు ఇట్లా ఉన్నాయి చూడండి, ఈ గింజలు మొత్తం తింటాయి అన్నట్టు. ఇంకా చూపిస్తా. చూడండి, ఇంకా ఆలుగడ్డలు కూడా ఇట్లా ఉంటుంది. ఇందులో ఉన్నది మొత్తం తినేస్తాయి కోళ్ళు. ఇంకా చూడండి, ఇందులో ఉన్నది మొత్తం తినేస్తాయి కోళ్ళు. అట్లా అర్థమైందా? ఇక కోళ్ళకి వేస్తే ఇంకా చూడండి ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాం. అన్నీ కోళ్ళు తినేస్తాయి మొత్తం మంచిగా. ఇక చూడండి, టమాటాలు ఉన్నాయి. ఈ గింజలు ఉన్నాయిగా, ఈ గుజ్జు మొత్తం తినేస్తాయి. ఇవి మొత్తం తినేస్తాయి. చూడు ఎట్లా ఉంది. ఇక ఇందులో ఉన్న గింజలు మొత్తం తినేస్తాయి. ఇక చూడండి, ఈ గింజలు ఈ గుజ్జు మొత్తం తినేస్తుంది. అట్లా అర్థమైందా? ఇగో ఈ కాటుతో చిర్ ఆడదా. ఇగో సొరకాయల ఏంది, సొరకాయ అంటున్నా, దోసకాయ. ఇగో దోసకాయల ఈ గింజలు మొత్తం తినేస్తాయండి. ఈ గింజలు ఎట్లున్నాయి, ఇవన్నీ తినేస్తాయి మంచిగా. అర్థమైందా ఫ్రెండ్స్? ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. మీకు కూడా ఏదన్నా కోళ్ళ ఫామ్ పెట్టాలనుకుంటే అనవసరంగా 1800 1500 పెట్టి దానా ఖర్చు పెట్టి తీసుకొచ్చి అంత వేస్ట్ అమౌంట్ చేసుకోకండి. ఏం లేదండి, మీ చుట్టుపక్కల కూరగాయలు అమ్మే వాళ్ళు ఉంటే వాళ్ళకు వారానికి 100 రూపాయలు ఇస్తాము, ఏదైనా ఉంటే పక్కకు పెట్టండి అంటే కథం. మనం రోజు తీసుకొచ్చి కోళ్ళకి పెడితే అయిపోద్ది. వారానికి 500, నెలకు 500 అయిపోద్ది అంతే, ఏముండదు. చూడండి ఎంత మంచిగా తింటాయి. చూడండి, పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏముండదు. కొంచెం షార్ట్కట్గా ఆలోచించాలి. ఫుడ్కు దీనికి అని చెప్పి బస్తాలు తెచ్చి పెడితే అంత లాస్ అయిపోతాం మనం. అది ఓకే అండి, థ్యాంక్స్. ఇప్పుడు వచ్చేసి అయితే రెడీ అయిందండి. ఇగో చూడండి ఎట్లా ఉన్నాయి చూడండి. ఇగో ఇదంతా కోళ్ళకి పెడితే అన్నీ తినేస్తాయండి. ఇప్పుడు ఎట్లా ఉంది చూడండి. ఇదే జబ్బతాయి ఏ నిమిషం కూడి భయాసు. చూడండి ఎట్లా ఉందో, అన్ని కోళ్ళు తినేస్తాయండి. ఇప్పుడు పెడతా చూపిస్తా ఆగండి మీకు. దాకా
చూడండి కోళ్ళు ఎట్లా వస్తున్నాయి, చూడండి చూడండి ఎట్లా తింటున్నా చూడండి. అర్థమవుతుందా అండి? అందులో గింజలు ఉన్నాయి మొత్తం తినేస్తాను. చూడండి అర్థమవుతుందా అండి? ఇక కోళ్ళు ఏం తింటున్నాయి, ఇక గింజలు చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా తింటున్నాయో కోళ్ళు. ఇది ఇట్లా తీసుకొచ్చి పెడితే అంత ప్రశాంతంగా తింటాయి. చూడండి కోళ్ళు ఎలా తింటున్నాయో. జొల్లాల చూడండి ఎట్లా తింటున్నాయో. దా ఇట్లా దా కోకో ఇక్కడ పోస్తే అయితే అన్నీ తింటాయి. అట్టి పండ్లు కూడా తినేస్తాయి మొత్తం. చూడండి ఇట్లా తినండి. చూడండి ఎట్లా తింటున్నాను గింజలు. ఎట్లా చూస్తున్నాయి చూడండి. ఎట్లా చూస్తుంది చూడండి. చూడండి ఎట్లా చూస్తుంది. అన్నీ తినేస్తున్నాయండి. ఎట్లా ఉన్నాయి? ఇది మనం డైలీ ఇచ్చే ఫుడ్. అర్థమైందా అండి? మామిడి చూడు, మామిడి కూడా వస్తుందంట కోళ్ళకి. రే వద్దురా, ఏయ్ అరే ఆల్రెడీ పోసి వచ్చిన, ఇప్పుడు ఇంకోటి ప్రిపేర్ అవుతుంది. ఇంకా సాయంత్రానికి అయితే ఇంకో కవర్ ఉందండి. ఇగో ఇక్కడ ఉంది, ఇది సాయంత్రానికి. ఇది ఎట్లుంది చూడండి. ఇది సాయంత్రానికి మొత్తం తినేస్తాయండి. హాయ్ ఫ్రెండ్స్, దయచేసి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇగో మాకు కొన్ని కోళ్ళు బయట తిరుగుతున్నాయి. ఇగో మీకు రోజు చూపిస్తూనే ఉన్నా. ఇవి ఎప్పుడు బయటనే ఉంటాయి అవి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.